బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్ట్, బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో డిసెంబర్ 14-15 తేదీలలో జరుగుతున్న బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, బీఎల్పీ రాష్ట్ర ప్రథమ మహాసభల ప్రారంభానికి ముందు అశోక చక్రం, సుత్తి, కొడవలితో కూడిన నీల్ లాల్ జెండాను ఆవిష్కరించిన అనంతరం మహాసభలను వారు ప్రారంభించారు. ఈ మహాసభలకు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎం గౌడ్, సబ్బని లతలు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ దేశ జనాభాలో దాదాపుగా 65% ఉన్న బీసీ కులాల ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ లాంటి చట్టసభలకు ఎన్నికైతేనే ప్రస్తుత అసమానతల దోపిడీ వ్యవస్థ నుంచి అత్యంత సామాజిక అన్యాయానికి గురవుతున్న ఎంబీసీలు, సంచార జాతులు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరంగా విముక్తి చెందుతారని ఈ సందర్భంగా వారన్నారు. దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఇంకా మళ్ళీ బయటకు ఈ గేటు దాటి వెళ్ళకూడదు. దయచేసి మీరు అందరూ ఉన్నారని తెలియజేస్తూ ఓకే భోజన కార్యక్రమానికి వెళ్ళచ్చు. లేవండి అలా ఏర్పాటు చూడండి కామెంట్స్. ఇవాళ తెలంగాణ చూస్తూ ఉంటే తెలంగాణలో 93% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉంటే కేవలం 7% ఉన్న, అందులో ఒక 2%, 3% ఉన్న అగ్రకులాలు, ఆధిపత్య పెట్టుబడిదారులు మాత్రమే తెలంగాణ సమాజాన్ని శాసిస్తూ ఉన్నారు. అది భారతదేశం అంతా కూడా అదే విధంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.